ఈరోజు నిరుద్యోగుల జేఏసీ చలో టీజీపీఎస్సీ ముట్టడికి పిలుపునిచ్చింది. ఆ పిలుపులో భాగంగా మా సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షులు భూక్యా సంజీవ్ నాయక్ గారి ఆదేశానుసారం సేవాలాల్ సేన పూర్తి మద్దతు ఇస్తూ ఆ కార్యక్రమానికి సేవాలాల్ సేన మానుకోట నాయకులుగా వెళ్తూ ఉంటే మహబూబాబాద్ టౌన్ సిఐ గారు అక్రమ అరెస్టులు చేశారు. అక్రమ అరెస్టులతోని ఉద్యమాన్ని ఆపలేరు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ 7 నెలలు కావస్తుంది. ఆయన ఎలక్షన్ ముందు ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మా ప్రభుత్వం వస్తే 2 లక్షలతోని ఒక ఉద్యోగ క్యాలెండర్ని ప్రకటిస్తామని చెప్పేసి ఇప్పటి వరకు మరి ఆ ఉద్యోగ క్యాలెండర్ ఎటుపోయింది? పట్టభద్రులు నిరుద్యోగులు మరి గెలిపించినటువంటి తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ గారు ఏడదాక్కున్నారు. దీనిపై వెంటనే నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలి. ప్రభుత్వము వెంటనే స్పందించి గ్రూప్ 2 గ్రూప్ 3 నోటిఫికేషను పోస్టులను పెంచాలని, అలాగే గ్రూప్ 1లో 1:100తో మెయిన్స్లో పిలవాలని చెప్పేసి, అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ క్యాలెండర్ 2 లక్షలతో ఉద్యోగ క్యాలెండర్ వెంటనే ప్రకటించాలని చెప్పేసి మా మోతీలాల్ నాయక్ గారు కూడా ఆమరణ నిరాహార దీక్ష 9 రోజులు చేశారు. ఇప్పటి వరకు నిమ్మకు నీరెత్తనట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఇప్పటికైనా నిరుద్యోగులంతా కలిసి ఖచ్చితంగా మా యొక్క హైదరాబాద్లో టీజీపీఎస్సీ ముట్టడి చేసి తీరుతుంది. మా సంజీవ్ నాయక్ గారు అక్కడ పాల్గొంటారు. ఖచ్చితంగా ప్రభుత్వం మెడలు వంచైనా నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తామని సేవాలాల్ సేనగా హెచ్చరిస్తూ ఉన్నాం.